నమస్తే, నేను సిరి. బోరుగడ్డ అనిల్ ఈ పేరు వింటే చాలు మనకి గతంలో ఆయన మాట్లాడిన మాటలన్నీ గుర్తొస్తాయి. సో దానికి సంబంధించి ఆయన అరెస్ట్ అవ్వడం జరిగింది. రిమాండ్లో ఉన్నారు మహేంద్రవరం జైల్లో. అయితే తను కొన్ని పనులు చేయడం ఏంటంటే తల్లి ఆరోగ్యాన్ని పెట్టి, అంటే ఫేక్ సర్టిఫికేట్ పెట్టి అయితే బయటికి రావడం జరిగింది. ఇప్పుడు అయితే తను కనిపించట్లేదు. ఎవరైతే మళ్ళీ తను జైలుకి మళ్ళీ వెళ్ళాల్సి, పోలీసులకు లొంగిపోవాల్సిన టైం వచ్చిన తరుణంలో తను కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళకపోయారో కూడా మనకు తెలియని పరిస్థితి. ఇంతకీ మరి ఇలాంటి ఖైదీల పట్ల మరి ఏంటి, అంటే ఇట్లా బయటకు వచ్చినప్పుడు వాళ్ళకు ఇవ్వాల్సినవి ఏంటి, పోలీసులు ఎందుకు మరి ఆయన అంతా వదిలేయడం జరిగింది అనే దాని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ ఆయన కేసులు మనకు తెలిసిందే. ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేశారు ఏంటి అనేది దాని మీద ఆయన అరెస్ట్, అంటే రిమాండ్కి జైలుకి పంపించారు. ఆ తర్వాత వాళ్ళ అమ్మగారికి బాగాలేదని చెప్పేసి తను ఫేక్ సర్టిఫికేట్స్ కోర్టులో పెట్టేసి బయటికి రావడం, ఒకసారి వెళ్ళారు జైలుకి, ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చేసి ఇప్పుడైతే మళ్ళీ వెళ్ళాల్సిన టైం వచ్చినప్పుడు ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం, మనిషి కనిపించకపోవడం. మరి ఇప్పుడు పోలీస్ వ్యవస్థను అనాలా, ఎవరిని అనాలా సార్? ఇప్పుడు దానికి భయం లేదనుకోవాలా, ఏంటంటారు అసలు? అంటే ఇక్కడ ఎవరిది తప్పు అంటే వ్యవస్థలో లోపం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే బోరుగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి గత 5 సంవత్సరాల్లో అప్పటి ప్రభుత్వాన్ని దాన్ని అడ్డగా పెట్టుకుని, తన కులాన్ని కూడా అడ్డం పెట్టుకుని ఆయన చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఆ పరిసర ప్రాంతాల్లో అతను చేసినటువంటి దౌర్జన్యాలు కావచ్చు, బెదిరింపులు కావచ్చు, అతని మీద అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి. గత 5 సంవత్సరాల్లో అతని మీద ఎన్ని కేసులు పెట్టినా గత ప్రభుత్వం ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. పోలీసులు అరెస్ట్ చేయడం కూడా జరగల. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అతని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి అవన్నీ కేసులన్నీ బయటికి తీసుకురావడం జరిగిన తర్వాత అరెస్ట్ అయ్యాడు, జైల్లో ఉన్నాడు. ఖచ్చితంగా జైల్లో ఉన్న వాళ్ళకి బెయిల్ వస్తూ ఉంటుంది ఒకరోజు కాపాడిన రూపాయన. ప్రాథమిక హక్కులు అంటారు కదా మనకి. స్వతంత్ర భారతదేశంలో ఎంత ఖైదీకైనా కొన్ని హక్కులు ఉంటాయి. కోర్టు వారికి మొన్న ఫిబ్రవరి 28 వరకు మొన్న బెయిల్ ఇచ్చారు. బెయిల్ ఇచ్చిన తర్వాత 28 తారీఖు సాయంత్రం కల్లా మళ్ళీ సరెండర్ అవ్వాలన్నారు. బట్ మళ్ళీ అతను నా తల్లికి అనారోగ్యంతో ఉంది, చెన్నై హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటుందని ఒక సర్టిఫికేట్ పెట్టుకుని మళ్ళీ 11 తారీఖు వరకు ఎప్పుడో మళ్ళీ పెట్టుకున్నాడు ఆయన. సరే, పర్మిషన్. అయితే తర్వాత ఎంక్వైరీ చేస్తే అది పెట్టుకున్న సర్టిఫికేట్ ఫేక్ అని తేలింది. ఎందుకంటే డాక్టర్ స్పందించడం జరిగింది, మేము ఇచ్చింది మేమైతే ఇవ్వలేదు లేదు అని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్ చెప్పారు. తర్వాత ఆ సర్టిఫికేటే ఫేక్ అని తెలియని తర్వాత ఇప్పుడు పోలీస్ వ్యవస్థ కంగుతుంది. అతను అరెస్ట్ చేసిన విధానంలో కూడా మనం గమనించాం. ఆ రోజున అతను అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే మధ్యలో దారిలో హోటల్ తీసుకెళ్ళి అతనికి బిర్యానీ, కూల్ డ్రింక్స్ ఇచ్చిన విధానం, ఆ తర్వాత జైల్లో కూర్చోబెట్టినప్పుడు అతనికి పరుపు, సకల సౌకర్యాలు చేసిన విధానం, దానివలన దాదాపు 7 మంది ఎంతమందో ఒక సస్పెన్షన్ కూడా గురయ్యారు. పోలీసులు ఒక ఎస్ఐతో సహా సస్పెన్షన్ గురయ్యారు. ఇవన్నీ చూసిన తర్వాత ఎందుకు అతనికి, అటువంటి వ్యక్తికి ఇన్ని సకల మర్యాదలు చేస్తున్నారనేది ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా చాలా విచిత్రంగా మాట్లాడుకున్నారు. ఏంటి వ్యవస్థ ఏంటి? అతను ఏమన్నా స్వాతంత్ర సమరయోధుడా, లేదా ప్రజల గురించి పోరాడినటువంటి యోధుడా? అతను చేసిన కార్యక్రమాలు ఏంటి, చేసిన బెదిరింపులు ఏంటి, పైగా రాజకీయ నాయకులను మాట్లాడిన విధానాలు ఏంటి? అది చంద్రబాబు గారిని కావచ్చు, చంద్రబాబు గారి భార్యని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ కుటుంబీకులు కావచ్చు, పిల్లలు కూడా కావచ్చు, చాలా అత్యంత, అంటే సభ్య సమాజంలో మాట్లాడుకునేటువంటి భాష అంతా మాట్లాడాడు అతను. అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు తీసుకెళ్ళినటువంటి విధానం, అతని పట్ల చూపించినటువంటి ఔదార్యం, ఎందుకు, అతని వెనకాల ఏముందో, ఎవరున్నారు అనే సమస్య వచ్చింది. సరే, అరెస్ట్ చేశారు, లోపల పెట్టారు, సరే రిమాండ్లో ఉన్నాడు, ఏదో బయటకు వచ్చాడు, మళ్ళీ వెళ్ళాలంటున్నాడు, మళ్ళీ తల్లి ఆరోగ్యం అడ్డం పెట్టుకుని మళ్ళీ ఈరోజు పరారీలో ఉన్నాడు. విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఎక్కడున్నాడో అతను కానీ అతని తల్లి కానీ ఎక్కడున్నారో కూడా తెలియదట. వాళ్ళిద్దరు ఫోన్ నెంబర్లు స్విచ్ ఆఫ్ అట. తల్లి కూడా, ఆమె కూడా ఎక్కడో తెలియదు. ఇతనిది ఫోను స్విచ్ ఆఫ్, ఆవిడది ఫోను స్విచ్ ఆఫ్. మరి ఇటువంటి సందర్భంలో ఒక రిమాండ్లో ఉన్న ఖైదీ మీద కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి పోలీస్ వ్యవస్థ. రిమాండ్లో ఇస్తారు కొన్ని సమయంలో, కొన్ని సందర్భాల్లో ఆ కుటుంబీకులకు సంబంధించి ఎవరైనా మరణించినా, లేకపోతే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రిమాండ్కి దాని ఏమంటారు బెయిల్ ఇస్తారు, మధ్యంతర బెయిల్ ఇస్తారు, కొన్ని రోజులు ఇస్తారు. అటువంటి సమయంలో ఒక కన్నేసి ఉంచుతుంది డిపార్ట్మెంట్. ఇతను ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరిని కలుస్తున్నాడు, ఏంటి, బెయిల్ మీద బయట ఉన్నా కూడా, అంటే అతను దృష్టి పెట్టాడు. అంటే బెయిల్ మీద ఉన్న వ్యక్తి బయట ఉన్నాడా, లేకపోతే ఇటు మనం దొరకకుండా కొంతమంది అయితే ఇతర రాష్ట్రాలు అయితే వెళ్ళిపోయే పరిస్థితి ఉంది, లేకపోతే ఇతర దేశాలు కూడా పారిపోయే కొన్ని పరిస్థితి ఉంది ఒకవేళ పాస్పోర్ట్ సీల్ చేయకపోతే. మరి అటువంటి పరిస్థితుల్లో ఇతని మీద కేసులు ఉన్నప్పుడు ఇతని మీద జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత, కన్నేవలసిన బాధ్యత పోలీసు వ్యవస్థ ఉంది.
ఈ రోజున ఈ అపవాదం ఎవరు భరిస్తారండి? డిపార్ట్మెంట్ అంటారుగా. వాళ్ళు ఎంత నిజాయితీగా వాళ్ళ ఉద్యోగాలు చేసినా కూడా ఒక వ్యక్తి ఇలా బయటకు వెళ్ళిపోతే మీరు ఏం చేస్తున్నారు? కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరికీ ఇది పెద్ద చర్చ. ఇతనే కాదు, కొంతమంది గతంలో ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేసిన వ్యక్తులు, దౌర్జన్యాలు చేసిన వ్యక్తులు ఇంకా ఎదుర్కొంటే కళ్ళ ముందు కనపడుతున్నారనే ఒక అపవాదం కూటమి ప్రభుత్వమే ఉంది, మా మీద ఉంది. కూటమి ప్రభుత్వం అభివృద్ధి అయితే చేస్తుంది కానీ వీళ్ళందరినీ బయట ఇంకా స్వేచ్ఛగా వదిలేసింది, వీళ్ళని అరెస్ట్ చేయట్లేదు అనేటువంటి అపవాదం మా మీద ఉంది. ఏదో ఈ మధ్యకాలంలో చాలా చట్టపరంగా చాలా జాగ్రత్త చర్యలు తీసుకుని వాళ్ళని ఒకళ్ళని జైలు జీవితాలు గడిపేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ మళ్ళీ ఇటువంటి కార్యక్రమం జరిగితే ఎవరు సమాధానం చెప్పాలి? ప్రభుత్వం సమాధానం చెప్పాలా? పోలీస్ వ్యవస్థ సమాధానం చెప్పాలా? హోమ్ మినిస్టర్ సమాధానం చెప్పాలా? ఏం జరుగుతుందని ప్రజల నుంచి ప్రశ్న వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. మరి అటువంటి వ్యక్తిని ఇలా వదిలేశారు అంటే మామూలు వ్యక్తి కాదు కదా అతను. అటువంటి సంఘ విద్రోహ చర్యలు చేసినటువంటి వ్యక్తితో ఒకటి కాదు, ఎంతమందిని బెదిరించాడు, దౌర్జన్యాలు చేశాడు, చాలా మంది దగ్గర డబ్బులు వసూలు చేయడం చాలా ఉన్నాయమ్మా. ఒకటి కాదు, అతని కేసు లిస్ట్ ఉంది, ఎంత కేసు లిస్ట్ ఉంది. అటువంటి వ్యక్తి మీద కన్నేయాలి కదా. బెయిల్ మీద బయటకు వచ్చేటంటే అతను చూసుకోడు కదా, అతను ఎక్కడున్నాడు, ఎవరెవరితో కలుస్తున్నాడు, ఇతను వెనకాల ఎవరున్నారని ఆరా తీయాలి కదా పోలీస్ వ్యవస్థ. ఖచ్చితంగా పోలీసు వ్యవస్థ లోపం స్పష్టంగా కనిపిస్తుంది, ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ రోజు ఏదో పోలీసులు హడావుడి పడి మళ్ళీ బృందాలుగా వెతుకుతా మళ్ళీ పట్టుకుంటారు. అదంతా మరి ఎక్స్ట్రా బర్డెను, అంతే కదా. ముందే జాగ్రత్తగా ఉంటే ఆడాడికి పడవలసిన పర్లేదు కదా. ఈరోజు పత్రికల్లో వచ్చింది, ప్రధాన శీర్షికలో వచ్చింది. ఎవరు సమాధానం చెప్పాలి? ఎవరిని అడుగుతారు? పోలీసులు అడుగుతారు కదా, హోమ్ మినిస్టర్ గారిని అడుగుతారు కదా. వీళ్ళు అందరూ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కదా. ఇప్పుడు రేపు పొద్దున్న బెయిల్ మీద ఉన్న వాళ్ళందరూ ఇలా కనపడకుండా వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి? ఇంకా అరెస్ట్ చేసే ఉపయోగం ఏంటి? నేంటుంది ఖచ్చితంగా బోరుగడ్డ దొరకమాండు, ఇలా కాపాడిన రేపైనా దొరుకుతాడు. ఖచ్చితంగా ఫేక్ సర్టిఫికెట్ ఏదైతే తేలితే కఠినమైన చర్యలు తీసుకుంటాను కోర్టు ఉంది కాబట్టి, అది ఫేక్ అని తెలియదు కాబట్టి ఖచ్చితంగా దొరికిన తర్వాత అది చాలా తీవ్రమైన కఠినమైన శిక్ష వేస్తుంది కోర్టు. ఊరుకోదు, ఖచ్చితంగా ఊరుకోదు. కానీ ఈలోపు ఈ టెన్షన్ భరాయించాలి కదా పాపం పోలీసులు. ఎందుకు వచ్చింది అంత అవసరం? నేంటుంది చాలామంది గత ఈ 9 నెలల్లో కూడా పోలీసులనే కాదు అధికారుల్లో ఇంకా మత్తు వదలలేదు. గత ప్రభుత్వ తాలూకు ఆ చిహ్నాలు ఇంకా కనిపిస్తున్నాయి. మరి ఇటువంటివి కూడా బయటకు వచ్చినప్పుడు సమాజానికి ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాలి, ప్రజలకు సమాధానం చెప్పుకోవాలని పరిస్థితి వస్తుంది. కానీ ఇప్పటికైనా నేంటుంది ఇంకా కొంతమంది ఈరోజు పేర్నానికి కూడా బెయిల్ వచ్చింది, వారి భార్యకి ఎలా వచ్చింది, ఆయనకు కూడా బెయిల్ వచ్చింది. అంటే వీళ్ళందరూ చక్కగా బెయిల్ వచ్చేసి బయట కూర్చుంటే ఇంకా ఉపయోగం ఏంటి? ఇంకా కేసులు నమోదు చేస్తున్నారు అసలు. మన కొడాలి నాని గారి అనుచరులకైతే నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు అరెస్ట్లు అంటారు. మొన్న చూసినట్టయితే దువ్వాడ గారి అరెస్ట్ అన్నారు, మరి ఆయన అరెస్ట్ అవ్వలేదు. అంటే ఏం జరుగుతుందంటే అదే అంటే ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్తుంది ప్రభుత్వం అంటుంది. వ్యవస్థలన్నీ పోలీస్ వ్యవస్థ కావచ్చు, అందరూ కూడా చాలా ప్రొసీజర్ ప్రకారం నోటీసులు ఇస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు, కోర్టు ఏ తీర్పిస్తుంది దాని ప్రకారం చేస్తున్నారు. కానీ వాళ్ళకి చట్టాల్లో ఉన్న లోపాల గురించి బాగా తెలుసు, అందుకని ఎక్కడ బెయిల్ వస్తుందో ఏంటో తెలుసు చేసుకుంటాను చేస్తున్నారు. నేను అంటుంది అది కదనమ్మా. ఈరోజు సమస్య ఏంటంటే వాళ్ళు అరెస్ట్ చేస్తున్నామని చెప్పుకుంటున్నాం పరిస్థితులు, మళ్ళీ ఇలా బెయిల్ ఇచ్చిన తర్వాత ఇలా పారిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడితే ఇంకా చేసే ఉపయోగం ఏంటి? ఇప్పుడు చాలామంది అడుగుతారు కదా, చేసేరులే బయట చక్కగా తిరుగుతున్నాడు, బెయిల్ తెచ్చుకున్నాడు, రేపు పొద్దున్న ఆ బెయిల్ మీద బెయిల్ అలా తెచ్చుకుంటూనే ఉంటాడు. అంటే బోరగడ్డ గురించి కంటలేదు. బోరగడ్డ ఖచ్చితంగా అతను తప్పు చేశాడు, తప్పుడు ఫేక్ సర్టిఫికేట్ ఇచ్చాడు కాబట్టి అతని మీద కఠిన శిక్ష ఉంటుంది. మిగతా వాళ్ళ పరిస్థితి కూడా అంటే ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే సార్, వైసీపీ అధినేతనే బెయిల్ మీద 12 సంవత్సరాల నుంచి ఉన్నారు. అదే ధైర్యంతో వీళ్ళందరూ ఉంటున్నారు అంటే అదే అంటున్నాను. వీళ్ళందరికీ కూడా వ్యవస్థల మీద కంటే వ్యవస్థల్లో ఉన్న లోపాల మీద ఎక్కువ నమ్మకం. ఖచ్చితంగా లూపోల్స్ని ఆధారం చేసుకుని ఏం చేయాలో చేస్తారు. వాళ్ళకి తగ్గ సలహాలు చెప్పేటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ లాయర్లు వీళ్ళు అందరూ ఉంటారు కదా. ఎంత సమస్య వచ్చిందంటే ఈరోజు సమాజంలో ఒక ప్రశ్న తలెత్తుతుంది. కూటమి ప్రభుత్వం కొంతమంది చాలా తీవ్రమైనటువంటి పదజాలంతో కూటమి ప్రభుత్వం చేతకానితనంగా ఉందనేటువంటి మాటలు మాట్లాడుతుంటే మాలాంటి వాళ్ళం పార్టీలు అధికార ప్రతినిధులు మీద కూర్చుని ఏ సమాధానం చెప్పాలో కూడా తెలియని పరిస్థితి. ఏంటంటే ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాలి కదా. సరే ఈరోజు బోరగడ్డ ఎక్కడ దాక్కున్నాడో, తాడేపల్లి ప్యాలెస్లో దాక్కున్నాడా, లేకపోతే సజ్జల గారు ఎలా చెప్తే ఎలా మాట్లాడమంటే అలా మాట్లాడేవని చెప్పేసి మాటలు మాట్లాడారు కదా. అంటే సజ్జల గారే ఎక్కడన్నా దాచాడా? ముందు అటు నుంచి కూడా ఎంక్వైరీ చేయాలి. ఇటువంటి వ్యక్తులందరూ కూడా ఎక్కడ దాక్కున్నారన్నది ఖచ్చితంగా నేను మరోసారి చెప్తున్నానమ్మా. సజ్జల గారికి సంబంధించినటువంటి వాళ్ళ ఈ ఎస్టేజ్ ఉన్నాయి కదా, ఏంటంటారో గృహాలు కొన్ని ఉంటాయి అక్కడ. కానీ అదే సందర్భంలో తాడేపల్లి ప్యాలెస్లో కూడా ఖచ్చితంగా వెతకాలి. ఖచ్చితంగా వెతుకుతారు, ఎక్కడున్నా పట్టుకు లాక్కొస్తారు. టెక్నాలజీ పెరిగింది, నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసుకున్నానంటే కుదరదు, సిమ్లు మార్చేసుకుంటే కుదరదు.
ఖచ్చితంగా పట్టుకుంటారు. కానీ కాకపోతే ఏంటంటే ఇది ఒక కేస్ స్టడీగా చూసుకోవాలి. బెయిల్ మీద ఉన్న వాళ్ళని అలా ఫ్రీగా వదిలేసుకుంటే వాళ్ళ మీద కన్నేయకపోతే ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అనేది ఒక కేస్ స్టడీగా పోలీస్ వ్యవస్థ ఇప్పటికైనా చాలా జాగ్రత్తగా చేయకపోతే మాత్రం ప్రభుత్వం సమాధానం చెప్పాలి. తర్వాత ఎవరైతే అజాగ్రత్తగా ఉన్నారో వాళ్ళకు కూడా బాధ్యత వహించాలి. వాళ్ళ పాపం వాళ్ళకే ప్రమోషన్లు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, వాళ్ళ ఉద్యోగం కూడా తాకట్టు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఖచ్చితంగా అటువంటి పరిస్థితులు లేకుండా ఇప్పటికైనా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మేము మనం చేస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.